నమస్తే వెల్కమ్ టు 99 రిపోర్ట్. ముందుగా తెలంగాణ అప్డేట్స్ చూస్తే ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ దివాకర్ సుడిగాలి పర్యటన చేపట్టారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాకాలంలో వ్యాధుల బారిన పడకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముందుగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని తనిఖీలు చేసిన ఆయన డెంగ్యూ, మలేరియా వార్డులను పరిశీలించారు. మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిని ఆదేశించారు. దీంతో పాటు ఆశ్రమ పాఠశాలలకు వెళ్లిన కలెక్టర్ రెవెన్యూ రికార్డులను, ఇందిరమ్మ ఇళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. కలెక్టర్ పర్యటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. ఏజెన్సీ ప్రాంతంలో సుడిగాలి పర్యటన చేపట్టారు ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ కేస్. మనం చూసుకున్నట్లయితే నిన్న ములుగు జిల్లాలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పర్యటించి అక్కడ ఉన్న క్యాజువాలిటీ రూమ్లోను, మరి డెంగ్యూ బారిన పడిన రూమ్లోను ప్రతి ఒక్క వార్డును కూడా పరిశీలించడం జరిగింది. సీజనుల వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి వైద్యులకు సూచనలు అందించడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే రానున్న వర్షాకాలం సీజనుల బారిన పడకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి, అదేవిధంగా డాక్టర్లను కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలియపరుస్తూ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని పరిశీలన చేశారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో కూడా పరిశీలన చేపట్టారు. ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు మెరుగైన రుచికరమైన భోజనాలు అందించాలి, విద్యార్థులకు ఎప్పుడప్పుడు వేడివేడి ఆహారం అందించాలని చెప్పి తెలియపరిచారు. అంతేకాకుండా విద్యార్థులకు వర్షాకాల సీజన్లో పడకుండా శుభ్రంగా ఉంచాలని కూడా తెలియపరిచారు. మనం చూసుకున్నట్లయితే విద్యార్థులతో కలిసి భోజనం చేశారు జిల్లా కలెక్టర్ దివాకర్ గారు. ఇలాగా చూసుకున్నట్లయితే అదేవిధంగా వాజేడు వెంకటాపురంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు క్షేత్రస్థాయిలో ఉన్న వాటిని కూడా పరిశీలన చేపట్టారు. మొత్తానికి అయితే ములుగు జిల్లా వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాలలో సుడిగాలి పర్యటన చేపడుతూ వివిధ శాఖల అధికారులు కూడా మనం చూసుకున్నట్లయితే రెవెన్యూ శాఖలో కూడా రికార్డులన్నింటినీ పరిశీలించడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే అటు రెవెన్యూ శాఖకు వెళ్ళి రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి రికార్డులన్నీ పరిశీలన చేసి రైతులకు భూభారతి ద్వారా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ప్రతి ఒక్క రైతు దరఖాస్తుదారుని సమస్య పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ములుగు జిల్లాలో సుడిగాలిన పర్యటన చేపడుతూ అటు రెవెన్యూ కార్యాలయం చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, అటు చూసుకున్నట్లయితే ఆశ్రమ పాఠశాలలు, మరో దిక్కు చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇండ్లు ఎంతవరకు నిర్మాణం పనులు చేపట్టారు, ఏ స్థాయిలో ఉన్నాయి, ఏ దిశలో ఉన్నాయని చెప్పి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను కూడా వేగవంతం చేయాలి. వర్షాల బారిన పడకుండా వర్షాకాలంలో ఇబ్బందులు రానున్న ఈ యొక్క వర్షాకాలం సీజన్లో బారిన ఇబ్బందులు ఎవరు పడకుండా ముందస్తుగా ఇక్కడ ఉన్నటువంటి పనులను కూడా చేపట్టుకోవాలని చెప్పని అటు ఇందిరమ్మ ఇండ్లను కూడా సర్వే చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా, మరియు మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏజెన్సీ ప్రాంతాలలో వర్షాల ప్రభావితం ఎక్కువ ఉన్నందువలన అటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరు ఇబ్బంది పడద్దని చెప్పి పునర్వాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే సుమారుగా 15,000 మంది జనాలు కూడా పునర్వాస కేంద్రాలు, సుమారుగా 53 పునర్వాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు ములుగు జిల్లా కలెక్టర్. ఎప్పటికైనా మనం చూసుకున్నట్లయితే ఈ వర్షాకాలం సీజన్ల వాదుల ప్రజలందరూ తమ ఇళ్ల వద్ద శుభ్రతను పాటించాలని చెప్పి దిక్కు అధికారులకు ప్లస్ ప్రజలకు కూడా ఒక సూచన అయితే అందించారు.